ఈ గురువు ఏకలవ్యుడి బొటనవేలు తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు. పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్లారు. వాళ్ళు వేట కుక్కల్ని తీసుకెళ్లారు. వేట కుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి అది మురుగుతుంది. అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి. దానికి విచిత్రంగా అనిపించి భౌ భౌ అని అరిచింది. తనని చూసి కుక్క అరిచిందన్న కోపంతో 6 బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి. భౌవని అరవకుండా కొట్టాడు. కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యులు. అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో. ఒక కుక్కకి మొరగడం ధర్మం. సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది. ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకో. తుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు. మీ బొమ్మ పెట్టి నేర్చుకున్నానన్నాడు. నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు. నీ బొటన వేలిచ్చి ఎందుకని ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెడతాడని లెక్క కట్టాడు గురువు.